మధ్యప్రదేశ్లో 1891 ఏప్రిల్ 14వ తేదీన చిన్న కుగ్రామంలో మార్మూల ప్రాంతంలో జన్మించారు. అదేవిధంగా ఆయన చాలా చిన్న వయసు నుంచే అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. సో అంత అనగారిన ఈ కులంలో పుట్టిన మెహర్ జాతిలో పుట్టినప్పటికీ ఆయన చాలా పట్టుదలతో, ఒక్కోసారి అనిపిస్తుంది ఆయన చదివిన పుస్తకాలు కానీ ఆయన చదివిన డిగ్రీ కానీ ఆ టైంలో ఎంటైర్ ఇండియాలో ఆయన ఈజ్ ద ఎక్కువ డిగ్రీలు పొందిన వ్యక్తి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మేధావుల్లో మొదటి 10 మందిలో ఉంటారు. ఒకరి అభిప్రాయం ప్రకారం ఆ టైంలో ప్రపంచంలో కార్ల్ మార్క్స్ నెంబర్ 1 మేధావి అయితే, సెకండ్ ప్లేస్లో అంబేద్కర్ గారు ఉన్నారని చాలామంది చెప్తారు. చాలామంది రాజ్యాంగం కోసం అంబేద్కర్ గారిని అప్రోచ్ అయ్యారు. అంబేద్కర్ గారు ఆ టైంలో లేకపోతే మనం ఖచ్చితంగా వేరే దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది రాజ్యాంగం కోసం. సో చాలా గొప్ప మేధావి. ఆయన బుక్స్ 2000 బుక్స్తో ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. చాలా ప్రాస్టియస్ రీడర్. ఆ టైంలో సిస్రో, గిబ్బన్, మెకాలే లాంటి చాలామంది మేధావులతో సరిసమానమైన మేధో సంపత్తి, అదేవిధంగా ఎంత పఠనాశక్తి. ఆయన ఒక టైంలో ఆయన ఈ హిందూ సమాజం నిమ్న జాతి వర్గాల్ని విభేదిస్తుంది, వారిని అంటరాని వారుగా చూస్తుంది, వేరే రకంగా వారిని ఖచ్చితంగా జీవితకాలం అలానే ఉంచుతుంది అని భావించి ఒక టైంలో ఆయన డిసైడ్ అయ్యాడు, ఖచ్చితంగా మేము మతం మారాలి, అందరితో కలిపి వేరే మతాన్ని స్వీకరించాలన్నప్పుడు చాలా మతాల వారు ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా 20 సంవత్సరాల పాటు చాలా సుదీర్ఘంగా ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను స్టడీ చేశారు. అంత టైం తీసుకోవడం కానీ, అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆయన పడ్డ శ్రమ కానీ, ఆయన చేసిన విజ్ఞాన ఇది కానీ చాలా గొప్పది. 20 సంవత్సరాలు తీసుకున్నాక మన ఇండియాలోనే ఉన్న బౌద్ధ మతమే అన్నిటికంటే గొప్పది, అందరినీ సమానంగా చూసే మతం బౌద్ధ మతం అని ఆయన భావించి ఆయన ఫాలోవర్స్ 5 లక్షల మందిలో నాగ్పూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన బిఫోర్ డెత్ ఉంది ముందు. సో అదేవిధంగా మన రాజ్యాంగంలో ఆయన 1934 రాజ్యాంగాన్ని ఎక్కువగా తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఐర్లాండ్ నుంచి, రష్యా నుంచి, జర్మనీ నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు, ప్రాంతాలు, వర్ణాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనకి అనుకూలంగా ఉండే విధంగా క్రోడీకరించి తయారు చేయడం చాలా గొప్ప విషయం. సో చాలామంది ఏమంటారంటే 300 మంది ఉన్నారు రాజ్యాంగ నిర్మాణంలో అంటారు కానీ, సో అందరూ కూడా డ్రాప్ అయ్యారు. పేరు మాత్రం ఉంటాయి. చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు, చాలామంది డ్రాప్ అయ్యారు. డ్రాఫ్టింగ్ కమిటీలో ఎక్కువ మంది లేరు, చివరిదాకా లేరు. చివరి వరకు నిలిచింది, పోరాడింది, పూర్తి చేసింది అంబేద్కర్ మాత్రమే. అదేవిధంగా కేవలం జనజాతి వర్గాల కోసమే చాలామంది భరిస్తారు కాదు, మహిళల కోసం పోరాడు, మహిళల హక్కుల కోసం పోరాడు, ఈక్వల్ సమానత్వం కోసం మహిళల కోసం పోరాడు. అదేవిధంగా వాళ్ళకి విద్య ఖచ్చితంగా అందాలి, 100% మహిళలకి విద్య అందాలని, అదేవిధంగా ఆస్తులు సమాన హక్కు ఉండాలని, అదేవిధంగా ఇంకో ఎన్నో మనలాంటి కార్మికుల కోసం 8 గంటల పని గంటలు ఉండాలని రోజుకి భావిస్తారు. మన దగ్గర అవకాశం ఉండట్లేదు, బట్ ఆయన మాత్రం పోరాడారు. సో అదేవిధంగా కుల